అప్పులు ప్రాణం తీస్తాయి. అవును, నిజమే. కుటుంబాన్నే మింగేశాయి. అయితే ఇంతకీ కుటుంబం మొత్తానికి ఏమైంది? ఎందుకందరూ ఒకేసారి దారుణానికి పాల్పడ్డారు? మొదట భార్య, ఆ తర్వాత తండ్రి, చివరిగా కొడుకు. ఇలా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? నిజంగానే ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయా? హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన ఘటనపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లోని అంబర్పేట్ బాపూనగర్లో జరిగిన విషాద ఘటన నగరాన్ని కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన 3 సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మొదట భార్య, అనంతరం భర్త రామరాజు, చివరగా కొడుకు శశాంక్ ప్రాణాలు తీసుకోవడం హృదయ విదారకరం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మానసిక ఒత్తిడులు, ఆర్థిక భారాలు ఎంత ప్రమాదకరంగా మారుతాయో మరోసారి గుర్తు చేసింది. కుటుంబ సభ్యుల మృతి స్థానికులను షాక్కి గురి చేసింది. ఆర్థిక ఇబ్బందులే కుటుంబ ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు వెల్లడించారు. మొదటగా భార్య ఆత్మహత్యకు పాల్పడగా ఆమె మృతి తర్వాత భర్త రామరాజు ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు శశాంక్ ముందుగా తన చేతికి కత్తితో కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకేసారి 3 ప్రాణాలు కోల్పోవడంతో బాపూనగర్ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అప్పులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ భారం కారణంగా వారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో దొరికిన వస్తువులు, ఫోన్ వివరాలు, ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం లేదు. దాంట్లో క్లియర్గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక 2 హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్గా పోలీస్కు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టంకు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిల్ ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఘటనపై సికింద్రాబాద్ అదనపు డీసీపీ నరసయ్య మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమా అనే దానిపై విచారణ కొనసాగుతోందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారి వాంగ్మూలాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక సమస్యలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో స్పష్టమైంది.